కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, తూరంగి నడకుదురు గ్రామ వెలమ సోదర సోదరీమణులకు కార్తీక వన సమారాధన సంబంధించిన 93 బీసీ కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు నివాసంలో వెలమ పెద్దలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వెలమ సంఘం నాయకులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు మాట్లాడుతూ వెలమ కార్తీక వన సమారాధనకు సంబంధించి ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదని, కొంతమంది వ్యక్తులు వారి స్వలాభం కోసం కార్తీక వన సమారాధనను చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, కనుక వెలమ సంఘీయులు అంతా ఐక్యతకు కట్టుబడి ముందుకు సాగాలన్నారు. ఈ సమావేశంలో నడకుదురు గ్రామం మాజీ సర్పంచ్ యాసలపు దుర్గాప్రసాద్, చిలుకు గంగబాబు, యాసలపు కన్నబాబు, రుత్తాల నారాయణ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు స్వార్థం కోసం ఇప్పుడు మా కులాన్ని వాడుకొని ఈ గార్డియన్ పార్టీ ద్వారాగా ఒక సానా సతీష్ గారికో లేదా ఒక దూరపూడి చంద్రశేఖర్ రెడ్డికో వీళ్ళందరికీ చూపించి రేపు పొద్దున్న ఆ పార్టీల్లో టిక్కెట్లు సంపాదించడం కోసం హుటాహుతిన ఈ గార్డియన్ పార్టీ పెడుతున్నారని మేమందరం భావిస్తూ మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఆ గార్డియన్ పార్టీకి మేము ఎవరం కూడా వెళ్ళడం మేము ఇష్టం లేక మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మేమేమి గార్డియన్ పార్టీని వ్యతిరేకిస్తలేదు. మా సంఘంలో చాలామంది పేదవారు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులు, వీళ్ళందరూ కూడా గార్డియన్ పార్టీ అంటే అందరినీ కలుస్తాం, చుట్టాలను కలుస్తాం, సరదాగా పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చని చాలామంది అమాయకులు అలా వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్న స్వార్థపరులు వీళ్ళని ఇక్కడ ఉన్న 1000 మంది వచ్చారో, 2000 మంది వచ్చారో, 5000 మంది వచ్చారో ఈ జనాలను చూసి నా వెనకాల ఉన్నారని చెప్పి ఇవాళ రాజకీయంగా ఎదిగి మా కులాన్ని విస్మరిస్తున్నారు. అందుకనే నాకు బాధ, ఇక్కడ ఉన్న వాళ్ళకి అదే బాధ. దాని విధంగా ఇవాళ ఈ మీడియాలో ఇవ్వడానికి, ఈ మీడియా ద్వారాగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వెలమ సోదరీమణులందరూ కూడా గుర్తించి మీకు తోస్తే నచ్చితే వెళ్ళండి, నచ్చకపోతే మానేయండి, అది నేను చెప్పట్లా. కానీ దీని వెనకాల ఉన్న అంతర్గత రాజకీయం తెలుసుకోండి. అలాగని ఇది పదవులు పొందిన తర్వాత కులానికి ఏమైనా న్యాయం చేస్తున్నారా అంటే అది లేదు. వాళ్ళ కుటుంబం కోసం ఆ పదవులు అడ్డెట్టుకొని వ్యాపారాలు భాగస్వాములు అయ్యి వ్యాపారాలు చేసుకొని కులాన్ని విస్మరించి కులం తాలూకా వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఏమీ సమాధానం చెప్పకుండా గత 10 సంవత్సరాల నుంచి జరుగుతుంటే వాళ్ళందరూ కూడా నాకు కూడా వచ్చి బాధపడడం జరిగింది. నాకు తోసిన సాయం లేకపోతే నాకు చేసింది చేశాను. నా దగ్గర ఏం పదవి లేదు కదా, నేనేం సంతకం పెడితే అయిపోవడానికి. పదవులు ఉన్నవాళ్ళు కూడా చేయలేకపోయారు. కాబట్టి ఈవేళ కాకినాడ కమిటీ చాలా స్ట్రాంగ్ కమిటీ వేయాలి. వేసిన తర్వాత జిల్లా కమిటీ వేసిన తర్వాత వచ్చే సంవత్సరంలో చాలా గ్రాండ్గా అక్కడ అయ్యన్ పోతుడి గారిని, ధర్మాన ప్రసాద్ గారిని, అచ్చినాయుడు గారిని వీళ్ళందరినీ పిలుచుకొని, మన కుల పెద్దలందరినీ, రామ్మోహన్ నాయుడు వీళ్ళందరినీ పిలుచుకొని చాలా గ్రాండ్గా చేస్తే మన కులానికి బలం పెరుగుద్దని మేము ఆలోచిస్తాం. వెలమ కులస్తుని మాకు ఈరోజు తెలిసిన విషయం ఏంటంటే, కొంతమంది నాయకులు కలిపి ఏదో వనభోజనాలు పెడతారన్న విషయం నాకు ఇప్పటి వరకు తెలియలేదు. మాకిరెడ్డి భాస్కర్ గారు చెప్తే కానీ నాకు తెలియలేదు. నేను గ్రూప్లో కూడా చూశాను ఫోటోలు, నడుగుదురు అది వెళ్ళి వాళ్ళు ఏదో మాట్లాడారని. కానీ మా ఆలోచన ఏంటంటే, ఎవరైనా సరే మొత్తం వెలమల్లో అందరూ సంఘటితంగా ఉండి అంతా ఒక మాట మీద ఉండి బలమైన నాయకత్వంతో మంచి సంఘాన్ని వేసి ఈ కార్యక్రమాలు చేయాలని మేము కోరుకుంటున్నాం.